శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత చతుర్థోऽధ్యాయः జ్ఞానకర్మ సన్న్యాసయోగः. अपरे नियताहारा प्राणा प्राणेषु जुह्वति सर्वेप्येते यज्ञविदः యజ్ఞక్షపితకల్మషాః. అర్థం. నిన్న మనం ఒక శ్లోకానికి అంటే ఇంతకు ముందు 29వ శ్లోకానికి అర్థం తెలుసుకున్నాం కదండి. శ్వాసని నియంత్రణ చేస్తూ శ్వాసని వచ్చే శ్వాసని బయటకు వచ్చే శ్వాసని లోపలికి వెళ్ళే శ్వాసని బయటకి వాళ్ళు కలుపుతూ అలా కూడా వాళ్ళు సాధన చేస్తారు అని చెప్పుకున్నాం. ఈరోజు ఏంటి అయితే ఆ ప్రకారంగా వాళ్ళ యొక్క శ్వాస నియంత్రణ చేస్తూనండి వాళ్ళు ఏం చేస్తారంటే ఆహార ప్రక్రియల ద్వారా అంటే ఆహారాన్ని నియంత్రించడం ద్వారా కూడా తమ యొక్క ప్రాణశక్తిని వాళ్ళు ఈ యొక్క యజ్ఞానికి దారపోస్తారనమాట. అంటే ప్రాణశక్తిని వాళ్ళు నియంత్రించుకుంటారు. వీరందరూ కూడానండి యజ్ఞతత్వాన్ని తెలుసుకుని వారి యొక్క పాపాల నుండి బయటపడతారు అని అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి.